నిన్న చేసిన వీడియోలో గణపతికి బియ్యం పెట్టామని చెప్పి చూపించాను కదా ప్లేట్లో. ఆ బియ్యము గంగరెద్దు వాళ్ళు వస్తారేమో చూసామన్నమాట. 3 days అయిపోయింది కదా, చూస్తే రాలేదు. వర్షం పడుతుంది కదా బాగా బయట, అందుకని గంగరెద్దు తడిసిపోతుంది కదా పాపం. మరి దాన్ని ఎక్కడ మనమంటే ఎవరో ఒకళ్ళు ఇంట్లోకి వెళ్ళిపోతుంది. గంగరెద్దు అని పాపం తడిసిపోతుంది కదా అని చెప్పి తీసుకురావట్లేదు, అందుకని రాలేదు. మరి అందుకని మనం అన్ని రోజులు పెడితే బియ్యము పాడైపోతుంది. తడిసున్నాయి కదా అవి, మనం పత్రి చల్లాము, పూలు వేసాము, మళ్ళీనేమో పంచామృతాలు వేసాము, దాని మీద నీళ్ళు చల్లాము, అన్నీ చేసాం కదా గణపతి పూజలో. అందుకని అవి పాడైపోతున్నాయి అని చెప్పి నేనేం చెప్పాను, మీకు మళ్ళీ ఫర్టిలైజర్ లిక్విడ్ ద్రావణం చేసి చూపిస్తా వీడియోలో అని చెప్పాను కదా, అది ఈరోజు తయారు చేస్తాను అన్నమాట. ఈ లిక్విడ్ ద్రావణానికి ఏం చేశానంటే, ఇప్పుడు ఈ బియ్యం ఉన్నాయి కదా, ఈ బియ్యంతో మనకి ఎన్ని బియ్యం ఉన్నాయి, ఇన్నే చిన్న గ్లాసుడు బియ్యం తీసుకున్నాం అంతే. దాంతో ఇంత ద్రావణం తయారైంది చూసారా. దాన్ని ఏం చేశాను, ఇట్లా వాటర్ పోసి చక్కగా మెత్తగా ఉడికిచ్చేసాను, బాయిల్ చేశాను అనమాట. ఇది చూడు ఎంత మెత్తగా ఇట్లా అయిపోయింది. ఇది అడుగు నుండిపోయింది అనమాట ఈ బియ్యం అంతా ఇక్కడ దాకా. పైన లిక్విడ్ అంతా తీసుకొని ఇట్లా స్టోర్ చేసుకున్నా. ఇదంతా ఈ లిక్విడ్ అనమాట, మీద మీద వచ్చిన లిక్విడ్. సో ఎట్లుందో ఇదంతా బియ్యం మీద వచ్చిన లిక్విడ్ అనమాట, ఉడికింది అనమాట. దీన్ని ఏం చేయాలి, ఇది కొంచెం వేడిగా ఉందన్నమాట. ఇది కూడా చల్లారి దాంట్లో పోస్తే మొత్తం నార్మల్ అయిపోతుంది. చూసా, ఇదంతా మనం ఇట్లా పోసుకోవాలి. ఇంత అన్నం వచ్చింది చూడండి, కొంచెం అంత బియ్యం అయింది. ఇది కూడా మనం ఇంకా వాటర్ పోసి ఇది మెత్తగా ఇట్లా చేస్తే పేస్ట్ లాగా పేస్ట్ అయిపోతుంది అనమాట. పేస్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొన్ని వాటర్ పోసి మళ్ళీ పోసుకోవచ్చు. ఇప్పుడు మనం దీనికి ఏం కలపాలి, ఈ లిక్విడ్ ఇలానే కూడా చెట్లకు పోయొచ్చు. కరివేపాకు చెట్టు ఉంటుంది కదా, కర్రీ లీవ్స్ అంటాం, దానికి మళ్ళీ మల్లెపూలు, గులాబీ పూలు, వీటన్నిటికీ పోయి. దీంతో పాటు మనం ఫెర్మెంటేషన్ కోసమని పుల్లటి మజ్జిగని పోయాలన్నమాట. ఇది పుల్లటి పెరుగు. దీనిలో కొంచెం వాటర్ పోసి మనము ఇలా చక్కగా చిలకాలి. ఇట్లానే పోసామనుకో ఫెర్మెంట్ అవ్వదు. అంటే పెరుగు కన్నా కూడా మజ్జిగ ఇలా చిలికినప్పుడు మనం మంచిగా ఏమవుతుంది, ఫెర్మెంట్ అవుతుంది అనమాట. దీన్ని తీసుకొని తింటా చేస్తావా నువ్వు, ఇలా చేస్తావా నువ్వు కూడా చేస్తా. ఇక్కడే ఇదేమో దీంతో తీసుకుంటా. ఇట్లా మెత్తగా ఇట్లా చేసేది కింద పడకుండా మెల్లగా చేయాలి. అర్థమైందారా నీకు? ఏం చేస్తాం మనం చెప్పు. మనం పెరుగులో పెరుగులలో నీళ్ళు పోసి తిప్పడం. ఇదంతా నీళ్ళ అన్నం పైన ఉన్న నీళ్ళు, అన్నం పైన ఉన్న నీళ్ళు అనమాట, గంజి నీళ్ళు అయితే. దాంట్లో ఇదేంటంటే బాటిల్ చూడండి నాన్న, ఇదేంటంటే ఇంగువ. ఇంగువ ఏంటి, ఘాటుగా ఉంటుంది కదా ఇంగువ. ఆ ఘాటుగా స్మెల్కి దీన్ని కూడా మనము దీంట్లో వేసుకోవాలన్నమాట. ఇంగు ద్రావణం కూడా వేసుకుంటే, ఇంగు కూడా వేసుకుంటే ఇది ఏం చేస్తుంది అనమాట, పురుగులు, కీటకాలు, ఇన్సెక్ట్స్ చెట్ల మీదకి రాకుండా సాయిల్లో ఉన్న ఇన్సెక్ట్స్ అన్నింటినీ చంపేస్తుంది అనమాట. ఇవి ఏం చేస్తాయి, ఈ రెండు మైక్రోబియల్ యాక్టివిటీ అనమాట. యూస్ఫుల్ బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది కదా, ఇది సాయిల్లో ఉన్నటువంటి మైక్రోబ్స్ని యాక్టివేట్ చేస్తాయి. చేసి సాయిల్ రిచ్ అవ్వడానికి, ఫర్టిలైజర్ రిచ్ అవ్వడానికి, ఎన్పీకే రిచ్ అవ్వడానికి యూజ్ఫుల్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు మనం ఇవన్నీ ఇలా తయారు చేసుకొని ఇట్లా మెత్తగా అవుతుంది. దీనిపైన కొన్ని నీళ్ళు పోసి ఇది కూడా తీసుకుందాం ఇంకా లాస్ట్. ఓకేనా, ఇది అయిపోయిందా? ఇప్పుడు ఇదంతా మనం ఏం చేయాలి, ఇది దీంట్లో పోతాం. చూడండి ఇట్లా బబుల్స్ వచ్చినా మజ్జిగ. దాన్ని మెత్తగా వస్తాను ఇట్లా, అది మెత్తగా మొత్తం అవపైన దీన్ని తీసుకోపోయి మెన్యూర్ పిట్లో పోసుకోవచ్చు. లాస్ట్కి వాటర్ అంతా తీసేసిన తర్వాత లాస్ట్కి మిగులుతుంది కదా, ఈ
దాన్ని మనం మెన్యూర్ కిట్లో వేస్తే అది మెన్యూర్ అయిపోతుంది అనమాట. ఓకేనా? ఇది చాలు. ఇది లిక్విడ్ అనమాట. ఈ లిక్విడ్ మొత్తం ఇంత మీద ఉన్నదంతా మనం ఇలా పోస్తున్నాం. అన్నం మీద పోతుంది ఏం కాదు, మనం ఈ లిక్విడ్ కూడా దీంట్లో పోసేసుకోవాలి. నిండే వంట ఎంత లిక్విడ్ తయారైంది? ఇంత లిక్విడ్ తయారైంది. మళ్ళీ ఇది దీంట్లో మనం ఇది కూడా ఇంగువ కూడా వేసాం. మెల్లగా నువ్వు బాయ్ అంటే బాయ్ లాగా చేస్తావు మూమెంట్స్. ఫస్ట్ ఉంటే కనుక బాటిల్లో స్టోర్ చేసుకోవచ్చు. స్ప్రే చేసి స్ప్రే చేయొచ్చు, మళ్ళీ రూట్స్ వేయచ్చు. మనం ఇలా స్ప్రే కూడా చేయొచ్చు అనమాట ప్లాంట్స్కి, మీలీ బగ్స్కి, ఎపిడ్స్కి ద బెస్ట్ ఫర్టిలైజర్ అనమాట ఇది. దీంట్లో మళ్ళీ బేకింగ్ సోడా కూడా మిక్స్ చేసామంటే వేసేటప్పుడు, బేకింగ్ సోడా అంటే మనం వంటకి వాడతాం చూడు, ఆ బేకింగ్ సోడాని కూడా మిక్స్ చేసి కొంచెం మనం స్ప్రే చేసామంటే బోల్డ్ అనే ఫ్లవర్స్ వస్తాయి చెట్లకి. అప్పుడు మళ్ళీ స్ప్రే చేసేటప్పుడు ఒక 3 days అయిన తర్వాత ఇదంతా ఎట్లా ఫెర్మెంట్ అయిందో నీకు చూపిస్తాను. మీకు మళ్ళీ 3 days తర్వాత మళ్ళీ ఇంకో యాక్టివిటీ, అప్పుడు ఇదంతా ఫెర్మెంట్ అవుతుంది కదా, అప్పుడు చూపిస్తాను. తర్వాత ఏం చేయాలి మనము? ఒక్కొక్క గ్లాస్ నెక్స్ట్ అయినా చాలు ఇది ఫిల్టర్ అవుతుంది ఇప్పుడు నువ్వు ఎందుకంటే అది ఫిల్టర్ అయిపోతుంది. నువ్వు ఇది వదిలేస్తే అట్లా అది మొత్తం వెళ్ళిపోతుంది. దాంతో సహా వేసేసి మీరు మధ్య మధ్యలో ఆపచ్చు. కింద పడి కింద నిందేమో తీసుకోవాలి. ఈ అన్నం తీసేయాలా అండి? తీసేద్దాం తర్వాత లాస్ట్కి. నువ్వేం చేద్దా ఆగు పోయి పట్టుకో. ఇప్పుడు ఆయన పట్టుకో. అట్లా పట్టుకోవాలి. చక్కగా పట్టుకున్నాడు. పెరుగన్నం లెక్క గుజ్జులాగా అయింది చూసావా? అట్లేదు జున్నులాగా ఉంది. జున్నులాగా అయింది కదా. ఇట్లా మన రైసే కదా. కివి నువ్వే ఉండు. నిజంగా పేస్ట్ అయిపోతుంది ఇది. ఇంకా వేడిగా కాలిపోతుంది. వేడి ఎక్కడుంది? చల్లారిపోయింది. వేడిగా ఉంది. గదంతా ఎత్తిపోసేసేయండి. చక్కగా గురుగుతుంది. అడుగుతుంది నిండిందంటే కాలిపోతుంది. అందుకని అరే కింద పడి నీకండి మళ్ళీ డబల్ పని అవుతుంది నాకు. అదే నా చూపించుకుంటుంది. అవరు అని నా చేతిలో అంటే కింద పడేస్తున్నాడు చూస్తున్నా. అరే నువ్వు అంటే ఏడ పట్టుకోవాలి. అగ్గిలో పడేసుకో. ఇలానా? నువ్వు పట్టుకో. ఉండండి, ఇది నిండినట్టుంది కిందది. నిండిందేమో తీద్దాం మెల్లగా ఇట్లా. ఓ నిండింది. ఇట్లా గట్టిగా వస్తా అంటే అన్ని అదే కదా చేయాల్సిన పని. ఇప్పుడు వేడిపోతే మెల్లగా అది నీళ్ళు ఆటలు కావాలి. సరే అండి. చిన్న కప్పు రైస్ తీసుకున్నాం అంతే కదా. ఈ కప్ అంతా తీసుకున్నాం. ఇప్పుడు ఎంత కూర కాదు దానికన్నా చిన్న ఎంత లిక్విడ్ వచ్చింది? అదిగో ఇంత పెద్ద టబ్బు నిండా వచ్చేసింది. ఇది వచ్చింది. ఇదంతా మనం స్టోర్ చేసుకుంటే బోల్డ్ అంత ఫెర్మెంటెడ్ వాటర్ వస్తుంది అనమాట. ఈ గంజి నీళ్ళ ద్రావణం అనమాట. గంజి మళ్ళీ దీన్ని 1:2
5 రేషియోలోన అలా మనం మళ్ళీ దాన్ని వాటర్లో మిక్స్ చేస్తాం. మెత్తగా క్లే లాగా వాటర్లో మిక్స్ చేసి కింద పడుతున్నాయి. కింద పోస్తున్నాడు వీడు. స్మూత్ ఉంటాడు, రఫ్ ఉంటాడు వీడు. బాగుంది. అవునండి బాగుంది. ఉంది కదా. నీళ్ళు తీసుకుంటూ ఉంటే నీళ్ళు కాతూ ఉన్నాయి. ఇంకా చాలు, దీన్ని మెన్యూర్లో వేసుకోవచ్చు. ఇవి కూడా చక్కగా ఇందులో పోసాను. అంతేనా ఒక్క స్ప్రే క్యాన్ లో పట్టదు. చూడు ఎంత వచ్చింది చూసారా, ఎంత లిక్విడ్ వచ్చింది చక్కగా. ఆ వాటర్ కూడా ఇచ్చేయ. ఇవన్నీ బాగుందా? మీరు ఇట్లా నేర్చుకోవటం ఎందుకోసం? ఎందుకు పెద్దగా పెద్దగా ఎందుకు? దీనికి పెద్దగా కావాలా ఏంటి? ఇప్పుడే చేయొచ్చు. చిన్న చిన్న పార్ట్స్ లో ఈ చిన్న పిల్లలు పెడితేనే చెట్లు అవి బోల్డ్ అనే ఫ్లవర్స్ పూస్తే ముద్దు ముద్దుగా ఉంటుంది. మమ్మీ డాడీ చూసి ఇంత చిన్న చిన్న పిల్లలు కూడా ఎంత మంచి గార్డెనింగ్ చేస్తున్నారు చక్కగా అని ఎంకరేజ్ చేసి మీకు మంచి ఫ్లవర్ పార్ట్స్ తీసుకొచ్చి మంచిగా ఫ్రూట్స్ అన్నీ పెట్టడానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కొనిస్తారు. మంచిగా ఇంటిని చక్కగా నీట్గా గార్డెనింగ్ చేయొచ్చు. అప్పుడు డెకరేటివ్గా అన్నీ పెట్టుకోవచ్చు అనమాట. నాన్న ఇప్పుడు చూడు ఈ లిక్విడ్ తయారైంది కదా. ఈ లిక్విడ్ని నేనేం చేస్తానంటే ఇవాళ ఒకరోజు ఇలా ఉంచుతాను అనమాట. ఉంచి రేపు ఏదన్నా ఒక పెద్ద బాటిల్ ఏమో చూసి దాంట్లో గా స్టోర్ అది మెన్యూర్ పిట్లో వేసుకోవచ్చు. అంటే మనం మెన్యూర్ అంతా తీసాను ఆకులు అన్నీ ఆ పిట్లో వేస్తే దాంట్లో కలిసిపోతుంది. అది ఆకులు అన్ని పువ్వులు పండ్లు ఇన్ని ఆ చెట్టు పెరిగిందా? వస్తున్నావు కావాలని. చెట్టు పెరిగిందా? అవే తీయకు, అట్లానే ఉంచు. ఇలా ఆడుకుంటున్నారు దీంతో క్లే లాగా లిక్విడ్ ఫెర్టిలైజర్ గా యూజ్ చేసుకుందాం. మీరండి ఫస్ట్ దీన్ని ఏం చేస్తాం చెప్పండి మీరు? దీన్ని ఏం చేయాలి? ఫర్టిలైజర్ లాగా యూజ్ చేయాలి. ఇప్పుడు మీరేం చేయాలి? పోయి చేతులు కడుక్కొని మళ్ళీ ఇంట్లో ట్రై చేయాలి. వెరీ గుడ్. మనం ఏం చేస్తున్నాం? ఫెర్మెంటేషన్ కోసం అని దీన్ని ఇలా ఉంచేస్తా అనమాట. ఇట్లా ఇట్లా క్లోజ్ చేసేసి దీని మీద ఒక వెయిట్ పెడతా. వెయిట్ ఉంది కదా, ఈ వెయిట్ పెట్టి దీన్ని ఒక దగ్గర ఇట్లా పెట్టేస్తా. రేపు ఒక్కరోజు రేపు ఎల్లుండి నుంచి చేస్తే ఫెర్మెంట్ అవుతుంది. అయిన తర్వాత దీన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకొని మనకు అవసరమైనప్పుడు కొంచెం కొంచెం తీసుకొని ఎలా ప్లాంట్స్కి ఇవ్వాలి అనేది ఇంకొక యాక్టివిటీలో చూద్దాం. 2 days అయిన తర్వాత దీన్ని చూద్దాం ఎలా ఫెర్మెంట్ అయితే బ్యాక్టీరియా ఎలా ఫామ్ అయింది, యూస్ఫుల్ బ్యాక్టీరియా అనేది మీద చూపిస్తారు. ఓకేనా? అంటే లైక్ ఫంగస్ టైపా? ఫంగస్ లాగా రాదు, చక్కగా ఫెర్మెంటెడ్ బ్యాక్టీరియా ఎంత నీట్గా వస్తుంది అన్నది 2 days తర్వాత నేను మీకు చూపిస్తాను. ఒక 2-3 days తర్వాత మళ్ళీ ఇంకో యాక్టివిటీ చేస్తాం కదా. రేపు ఇంకొక యాక్టివిటీ చేద్దాము. ఏంటిది? ప్రోటీన్ కంటెంట్ ఉన్న యాక్టివిటీ చేద్దాం. అంటే ప్రోటీన్ రిచ్ ఉన్న ఐటమ్స్ తోటి ఇంకొక ప్లాంట్స్కి ఎలాంటివి ఇవ్వాలి అన్నది నీకు తెలుసా? అది మమ్మీ చేస్తుందా? అది చేద్దాం. ఓకే బాయ్. బాయ్ ఖుషి క్లే.